అరే నీకేమన్నా సిగ్గు శరం కొంచెం మానవత్వం అన్న ఉందా లేదా? నీకు కనీసము తన తల్లిదండ్రులు, తన 15 మంది అన్నదమ్ములు, తన తల్లిదండ్రులు కని పెంచి 9 మాసాలు మోసిన ఆ తల్లి యొక్క ప్రేమనే కాదనకుండా నీ వెంట నిన్ను నమ్ముకొని, నిన్ను పెళ్లి చేసుకుందామని నిన్ను నమ్ముకొని నీ వెంట వస్తే అమ్మాయికి ఇచ్చే గిఫ్ట్ నువ్వు ఇదేనా? అమ్మాయికి ఇచ్చే జన్మని మీరు ఇక్కడ చూస్తే కనీసము ఆ అమ్మాయి తను ఎన్ని గొడవలు పడినా కానీ, ఎన్ని టార్చర్లు అనుభవించినా కానీ తను తన సొంత ఇళ్లలో చెప్పుకోకుండా, తన అన్నదమ్ములకు చెప్పుకోకుండా ఇన్ని రోజులు వాస్తవంగా ఇన్ని రోజులు ఉన్నదంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నా కొడుకు మీద నమ్మకంతో, ఈ నా కొడుకు మీద ప్రేమతో ఉంది. ఆ ప్రేమని ఈ నా కొడుకు కనీసం కనుకరించలేదు. కనీసం తన తల్లిదండ్రులనే కాదనకుండా మన దగ్గర వచ్చింది కదా అనే ఒక జ్ఞానం, బుద్ధి కూడా ఈ నా కొడుకు లేదు. సో దయచేసి ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే ఈ నా కొడుకుని, ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటే అడగదలుచుకున్నాను. ఈ నా కొడుకుని శిక్ష పడాలి, తప్పకుండా శిక్ష విధించాలి. ఆ శిక్ష ఎలా ఉండాలంటే ఈ నా కొడుకు ఈ అమ్మాయికి ఎట్లా నరకాయతన అనుభవించి చంపాడో దానికంటే డబుల్ త్రిబుల్ ఉండాలి అని కోరుతా ఉన్నా. దయచేసి ప్రతి ఒక్క అమ్మాయిని చెప్తున్నా, మీరు పెళ్లి చేసుకున్న ముందు ఇవన్నీ ఆలోచన చేయాలి. మీరు పెళ్లి చేసుకున్న ఒకరిని నమ్మి ఒకరిని వెంట వెళ్తున్నప్పుడు ఇవన్నీ గుర్తుపెట్టుకొని వెళ్ళాలమ్మా. దయచేసి ప్రతి ఒక్కరికి నేను ఇది నా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దయచేసి మీ ప్రతి ఒక్క అమ్మాయి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి వాళ్ళని నమ్మకండి. ఇలాంటి వాళ్ళ వెంబడి మీరు తల్లిదండ్రులను వదిలేసి కని పెంచి 9 మాసాలు మోసిన మీ తల్లిదండ్రులనే వదిలేసి ఇలాంటి వాళ్ళ వెంబడి వెళ్ళకండి. దయచేసి నేను కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.